హాలీవుడ్ బాక్సర్స్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. లాస్ట్ వీక్ లో నేను ఇండియన్ బాక్సర్స్ ఎపిసోడ్ చేయలేదు, ఎందుకంటే అది అంత ఇంట్రెస్టింగ్ గా ఎక్సైటింగ్ గా లేదు, నార్మల్ గా డల్ గా నడుస్తుంది కాబట్టి చేయక్కర్లేదని చెప్పి చేయలేదు. బట్ ఇవాళ వీక్ చేస్తాను, రేపైతే అప్లోడ్ చేస్తాను ఇండియన్ బాక్సర్స్ ఎపిసోడ్ గురించి. బట్ ఇవాళ ఎపిసోడ్స్ లో అయితే మాత్రం డిస్నీ యొక్క విష్ ఫిల్మ్ అయితే మాత్రం 250 మిలియన్స్ తోటి ఫైనల్ రన్ కంప్లీట్ చేసుకుంటే, అందరూ అనుకున్నట్టే డ్యూన్ 2 వచ్చిన తర్వాత కూడా తిమోథీ చాలమత్ యొక్క వోంగా ఫిల్మ్ థియేటర్స్ దగ్గర ఇంకా బాగానే కలెక్ట్ చేస్తూ అంటే ఆడుతుంది చాలా వరకు. ఈ వీక్ మొత్తంలో అయితే మాత్రం 8 మిలియన్స్ ఇంకా ఈ ఫిల్మ్ యాడ్ చేసుకుందనమాట. సో ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ 625 మిలియన్స్ కలెక్ట్ చేసి ఈయన కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలిచింది. అయితే ఈ ఫిల్మ్ యొక్క ఓపెనింగ్ వీకెండ్ ని అండ్ ఫైనల్ రన్ ని డ్యూన్ 2 ఎలానో బీట్ చేసిందని అందరికీ తెలుసు. కానీ ఓంగా అనుకున్న దానికన్నా ఎక్కువ పర్ఫామ్ చేసింది. చాలా మంది ఒక ½ బిలియన్ లోపే ఆగిపోవచ్చు అంటే 400 మిలియన్స్ అనుకున్నారు మొదట్లోనే, తర్వాత ½ బిలియన్ వరకు వెళ్ళొచ్చు అనుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఫిల్మ్ 625 మిలియన్స్ మాత్రమే కాదు, ఇంకా 650 మిలియన్స్ వరకు వెళ్లే ఛాన్స్ కూడా గట్టిగా ఉంది. మరి చూడాలి అంతవరకు వెళ్తుందో లోపల ఆగిపోతుందో తెలియదు, కానీ ప్రస్తుతానికి ఆయనకంటే ఒక గ్రేట్ మూమెంట్, ఒకేసారి 2 బ్లాక్ బస్టర్స్ ఒకేసారి వరుసగా పడ్డాయి. ఇక తర్వాత మైగ్రేషన్ ఫిల్మ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వీక్స్ అయ్యింది రిలీజ్ అయ్యి, ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుంది యానిమేటెడ్ యొక్క లాంగ్ రన్ పుల్ బట్టి. సో ప్రీవియస్ వీక్ లోనే అలోన్ గా ఈ ఫిల్మ్ 8 మిలియన్స్ దాటి కలెక్ట్ చేసుకుంది. సో ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 276 మిలియన్స్ ని క్రాస్ చేసింది. సో ఫైనల్ రన్ ప్రకారం అంటే యానిమేటెడ్ లాంగ్ రన్ ప్రకారం ఇంకా ఆడుతుందని ప్రకారం అయితే మాత్రం ఫిల్మ్ ఇంకా 300 మిలియన్స్ వరకు కూడా టచ్ చేసే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది. మరి చూద్దాం ఎంత వరకు దాన్ని అచీవ్ చేస్తుందో లేదనేది. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన ఎనీవన్ బట్ యూ ఫిల్మ్ విషయానికి వస్తే, ఈ ఫిల్మ్ కూడా ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడుతూనే ఉంది. అది ఎప్పుడో 5-7 వీక్స్ ముందే ఆగిపోవాల్సిన సినిమా, అప్పుడే అయిపోవాల్సింది, కానీ ఇప్పటి వరకు రావడమే చాలా ఎక్కువ అనుకుంటే ఇంకా ఈ ఫిల్మ్ ప్రీవియస్ వీక్ లోని 7 మిలియన్స్ దాటి కలెక్ట్ చేసుకుంది. అంటే ఆల్రెడీ వీడియో ఆన్ డిమాండ్ లో వచ్చేసింది, ఈ ఫిల్మ్ కి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, అయినా కూడా ఇంకా థియేటర్స్ లోని ఆడుతూనే ఉంది అలాగా. మరి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ రెస్పాన్స్, పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉందో తెలియదు, కానీ విపరీతమైన బాక్స్ ఆఫీస్ రన్ చూపిస్తుంది ఫిల్మ్. ఇక తర్వాత మీన్ గర్ల్స్ ఫిల్మ్ విషయానికి వస్తే, వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా 104.1 మిలియన్స్ కలెక్ట్ చేసుకుని ఫైనల్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఇక నెక్స్ట్ వీక్ నుంచి అప్డేట్ అవసరం లేదు, ఈ వీక్ తోటి ఆగిపోవచ్చు అన్నట్టు కనిపిస్తుంది. ఇక తర్వాత బీ కీపర్ ఫిల్మ్ వీక్లీ వైజ్ హోల్డ్ ద బీ కీపర్ బాగానే హోల్డ్ చేసుకుంటూ కొంత నెంబర్స్ యాడ్ చేసుకుంటూ కంటిన్యూ అయింది. సో దాని ప్రకారం ఇంకాస్త ముందుకు వెళ్ళొచ్చు అనుకున్నప్పటికీ ఫైనల్ రన్ అయితే మాత్రం ప్రీవియస్ వీక్ నుండి ఈ వీక్ కి అయిపోయినట్టు క్లారిటీగా తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా 151 మిలియన్స్ ని క్రాస్ చేసేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టరే, బట్ నెక్స్ట్ పార్ట్ కి బాగా ప్లాన్ చేసుకుంటే కమర్షియల్ గా ఇంకా ఎక్కువ నెంబర్స్ వస్తాయి. బట్ ప్రెసెంట్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ నుండి ఈ ఫిల్మ్ యొక్క నెంబర్స్ కూడా ఆగిపోవచ్చు. ఇక తర్వాత ఆర్గిల్ అయితే మాత్రం స్టార్టింగ్ వీక్స్ లోనే వర్స్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి వాష్ అవుట్ అయిపోయింది ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనేది క్లియర్ గా కనిపించింది. పోతే మొత్తానికి ఆ 100 మిలియన్ మార్క్ అయినా సరే కొద్దిగా టచ్ అవుతుందా లేదంటే లోపల ఆగిపోతుందా అనే దరిద్రంగా కనిపించింది. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం అది ఇంకా ఛాన్స్ ఉంది అన్నట్టయితే మాత్రం మళ్ళీ కనిపించింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఎందుకంటే 93 మిలియన్స్ వరకు వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా టచ్ చేసింది. సో ఆ 7 మిలియన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ 100 మిలియన్స్ వచ్చినా రాకపోయినా సరే దరిద్రమైన వాష్ అవుట్ కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిజాస్టరే. తర్వాత మేడం వెబ్ తో కలిసి రిలీజ్ అయిన బాబ్ మార్లే 1 లో అయితే మాత్రం మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ ఓపెనింగ్ వీకెండ్ గానీ ఆ తర్వాత ఒక 10 డేస్ వరకు అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే పుల్ చేయగలిగింది. చాలా వరకు బాబ్ మార్లే యొక్క ఫ్యాన్స్ బట్టి అంటే టాక్ ఎలా ఉన్నా సరే గట్టిగా లాగగలిగింది. ఈ ఫిలిం 150 మిలియన్స్ దాటితే బ్రేక్ ఇన్ అవుతుంది గైస్. కానీ ఈ వీక్ తో అయిపోవచ్చు ఈజీగా అనుకున్నారు, ఎందుకంటే ప్రీవియస్ వీక్ కి ఈ వీక్ కి ఆల్మోస్ట్ చాలా పెద్ద డ్రాప్, స్లో అయిన వైబ్ అయితే క్లియర్ గా కనిపించింది. కేవలం 25 మిలియన్స్ మాత్రమే ఎర్న్ చేసుకుంది. సో ఆ మిక్స్డ్ టాక్ యొక్క ప్రభావం క్లియర్ గా కనిపిస్తుంది. బ్రేక్ ఇన్ దాటడమే కాదు, స్టార్టింగ్ ఆ 10 డేస్ బట్టి అయితే మాత్రం ఈ ఫిల్మ్ ఫైనల్ రన్ లోనే 200 మిలియన్స్ కి కూడా టచ్ చేసే ఛాన్స్ ఉంది మిక్స్డ్ టాక్ తో అనుకున్నారు. బట్ ఇప్పుడు అది కష్టంగా కనిపిస్తుంది, మరి చూడాలి ఏమవుతుందో. తర్వాత మేడం వెబ్ ఆర్గెల్ తర్వాత సేమ్ పోస్టర్స్ ట్రైలర్స్ చూసి ఒక క్లిక్ బైట్ టైప్ లోనే వరస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈ ఫిల్మ్ కి కూడా చాలా గట్టిగా స్ప్రెడ్ అయింది. సేమ్ ఆ 2 ఫిల్మ్స్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వాష్ అవుట్స్ అయితే మాత్రం స్టార్టింగ్ వీకెండ్స్ లో జరగడం మనం క్లియర్ గా చూసాం. సో ఫైనల్ రన్ లో ఈ ఫిల్మ్ టార్గెట్ అచీవ్ చేయడం పక్కన పెడితే ఒక పెద్ద నెంబర్స్ లో ఒక రాడ్ అచీవ్మెంట్ పెట్టచ్చు అని చెప్పి అనుకున్నారు. సో ఈ ఫిల్మ్ కూడా ఆర్గెల్ లాగా ఆ 100 మిలియన్ మార్క్ దాటే అచీవ్మెంట్ దగ్గరలోనే ఉంది. ఎంతైనా మెచ్చుకోవాల్సిందే. 14 మిలియన్స్ అయితే మాత్రం ప్రీవియస్ వీక్ లో ఈ ఫిల్మ్ యాడ్ చేసుకుందంటే ఇంకా చాలా వరకు కొంతమంది జనాన్ని పుల్ చేయగలిగింది. సో ఇది కూడా రాలేదనుకోండి ఇంకా దరిద్రమైన వాషౌట్ జరుగుండేది. అంటే ఒక సూపర్ హీరో జానరా కదా బ్రో, 100 మిలియన్ కూడా కొట్టలేక సతమతం అవుతుంది ఏంటి అంటే, మీరు ఈ సినిమా థియేటర్స్ లో చూస్తే ఖచ్చితంగా హట్ అయ్యి దీనికి అసలు డబ్బులే డిజర్వ్ కాదు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఇంత మోసం చేసినా కూడా ఎలా జనాలు వెళ్ళగలుగుతున్నారు రాగలుగుతున్నారు అనే ఫీల్ కూడా వస్తుంది. అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే దరిద్రమైన డిజాస్టర్ అయినప్పటికీ ఇది డిజర్వ్డ్ అయ్యి ఎంతకన్నా తక్కువ వచ్చినా కూడా తప్పులేదులే ఆ కంటెంట్ కి అనే ఫీల్ వస్తుంది అనమాట ఆడియన్స్ కి. ఎంత దారుణంగా వాష్ అవుట్ అయ్యి మొత్తం ఆడియన్స్ దగ్గర నుండి రిజెక్ట్ అయితే అప్పుడు మేకర్స్ రిలీజ్ అవుతారు అనమాట. అంటే మేము ఎంత దారుణం చేసాం, ఆడియన్స్ ని మోసం చేసాం, అలా చేయకూడదని చెప్పి. ఎందుకంటే ఆడియన్స్ ని మోసం చేయడమో లేదంటే మిస్లీడ్ చేయడమో ఏదో సార్కాస్టిక్ గా చేశారా ఇంటెన్షన్ తో చేశారో తెలియదు, కానీ చాలా తప్పే అది. ఇలాంటి దరిద్రమైన అటెంప్ట్స్ సూపర్ హీరో జానరాలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికే ఆ జానరా పడిపోయే సిచ్యువేషన్ లో ఉంది. దీనివల్ల ఇంకాస్త కావాలని ఆ సూపర్ హీరో జానరాకి మార్వెల్ బ్రాండ్ ఆ లోగోకి కొద్దిగా ఒక బ్లాక్ మార్క్ లాగా ట్రై చేసినట్టు సోనీ ట్రై చేసింది.
ఎనీవే దీని గురించి ఎన్నిసార్లు చెప్పినా వేస్టే. పోతే రీసెంట్ ఫెయిల్యూర్ అయిన సోనీ యొక్క మోర్బియస్ తో కంపేర్ చేసుకుంటే అది ఒక 170 మిలియన్స్ వరకు ఇలా విధంగా కొంత నెంబర్స్ అయితే రెస్పెక్ట్ఫుల్ గా కనిపిస్తాయి. కానీ ఈ ఫిలిం అంతకన్నా దారుణంగా కనిపిస్తుంది. యాక్చువల్ గా మోర్బియస్ అనేది అంత పెద్ద లాస్ కాదు, కొంత లాసే. కానీ సెకండ్ టైం కూడా మళ్ళీ ఫన్నీగా రిలీజ్ చేసి క్లాస్ పెట్టుకున్నారు సోనీ వాళ్ళు. ఇక తర్వాత A24 యొక్క ఆర్డినరీ ఏంజల్స్, మనకి వాళ్ళ గురించి తెలుసు. A24 వాళ్ళకి కంటెంట్ ఎలా ఉన్నా సరే బడ్జెట్ గానీ రిలీజ్ గానీ ప్రమోషన్స్ గానీ వరస్ట్ అంటే వరస్ట్, చాలా చీప్ గా లోగా ఉంటాయి. దానివల్ల ఫిలిం కంటెంట్ కి ఎఫెక్ట్ అవుతుంది కలెక్షన్స్ పరంగా. ఇప్పటిదాకా 12.6 మిలియన్స్ వరల్డ్ గా కలెక్ట్ చేసింది. 25 మిలియన్స్ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఇన్ అవుతుంది. ఫిలిం కి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. దాంతో పాటు ఓపెనింగ్ వీకెండ్ తోటి ఇప్పుడు 10 డేస్ అయినప్పటికీ పర్లేదు నెంబర్స్. ఆ తర్వాత డీమన్ స్లేయర్ టు ద హషీరా ట్రైనింగ్ ఫిలిం అయితే ఓపెనింగ్ వీకెండ్ లోని పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ తర్వాత వీక్ డేస్ లోని ఆ తర్వాత సెకండ్ వీకెండ్ లోని నెంబర్స్ అయితే మాత్రం అంత పెద్దగా కనిపించలేదు. చాలా వరకు డ్రాప్ ని చూసినట్టు కనిపిస్తుంది క్లియర్ గా. కేవలం ఈ వీక్ అంతా కూడా 11 మిలియన్స్ మాత్రమే ఈ ఫిలిం వరల్డ్ గా కలెక్ట్ చేసుకోవడం, సో పెద్ద డ్రాప్ కనిపిస్తుంది ఓపెనింగ్ వీకెండ్ తో అబ్జర్వ్ చేసుకుంటే. చాలా చోట్ల కొంతవరకు క్రిటిక్స్ పరంగా రివ్యూస్ పాజిటివ్ గా ఉన్నాయి, కొంతమంది మిక్స్డ్ గా ఉన్నప్పటికీ యునానిమస్ గా కొంతవరకు సేఫ్ అని చెప్పొచ్చు రివ్యూస్ పరంగా. బట్ ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ అయితే మాత్రం బాగా మిక్స్డ్ గా ఉంది. కొంతమంది ఓన్లీ ఫ్యాన్ సర్వీస్ తప్ప చాలా వరకు అయితే మాత్రం సాటిస్ఫాక్షన్ లేదు అన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటిదాకా వరల్డ్ గా ఈ ఫిలిం 39.7 మిలియన్స్ ని కలెక్ట్ చేసుకుంది. సో ఫైనల్ రన్ లోని 100 మిలియన్స్ లోపే ఆగిపోతుంది అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ డీమన్ స్లేయర్ యొక్క ఫస్ట్ పార్ట్ అయితే మాత్రం లాక్డౌన్ టైంలో రిలీజ్ అయిన ముందు అయితే మాత్రం ఆ ఫిలిం ½ బిలియన్ దాటి కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర, సంచలనం. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన డీమన్ స్లేయర్ సెకండ్ ఫిల్మ్ అయితే మాత్రం కేవలం 56 మిలియన్స్ దగ్గర ఆగిపోయింది వరల్డ్ గా. మరి ఏమైందో తెలియదు. సో చాలా మంది అయితే మాత్రం అది కూడా వరల్డ్ గా రిలీజ్ చేశారు అంటున్నారు. నేనైతే ఇంటర్నేషనల్ గా వరల్డ్ గా రిలీజ్ చేయలేదేమో, అందువల్ల తక్కువ కలెక్షన్స్ వచ్చి అనుకున్నాను. బట్ ఇప్పుడు ఈ థర్డ్ పార్ట్ అయితే మాత్రం దాన్ని బీట్ చేయొచ్చు సెకండ్ పార్ట్ ని. కాకపోతే ఇది కూడా అండర్ పర్ఫార్మెన్స్ ఆ ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేసుకుంటే. మరి ఏమైందో తెలియదు. నేనైతే ఈ ఫిలిమ్స్ చూడలేదు, ఫాలో అవును కాబట్టి మనకు వాటి గురించి క్లారిటీగా తెలియదు. ఇక తర్వాత ఎమా స్టోన్ గారి పూర్ థింగ్స్ ఫిల్మ్ అయితే మాత్రం చాలా వరకు ఆస్కార్ కి నామినేట్ అయిన తర్వాత చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ వరల్డ్ గా రిలీజ్ చేయడం, ఇంటర్నేషనల్ గా మంచిగా రిలీజ్ చేయడం, దాంతో పాటు చాలా మంది ఆడియన్స్ చూడాలని ఆసక్తి ఇంట్రెస్ట్ చూపించడం, ఈ విషయం మనకు తెలిసిందే. ఈ ఫిల్మ్ కి సంబంధించి రివ్యూ అయితే ఆల్రెడీ ఎప్పుడో అప్లోడ్ చేసిన ఇన్స్టాలోనే. కొద్దిగా న్యూడ్ సీన్స్ ఉంటాయి, ఫ్యామిలీస్ చూడలేరు, కొద్దిగా ఆ విధంగా ఉంటుంది డిస్టర్బింగ్ గా. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిలిం ఫైనల్ రన్ లోని 105 మిలియన్స్ వరకు కలెక్ట్ చేసింది. సో ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వీడియోలో చెప్పాలని చెప్పి చెప్తున్నాను. అంటే ఒక సూపర్ హీరో ఫిలిం, దాంతో పాటు బిగ్ బడ్జెట్ స్పై ఫిల్మ్స్ ఇవే 100 మిలియన్స్ కొట్టడానికి సతమతం అవుతున్న టైంలోని ఈ ఫిలిం వర్క్ కూడా ఎంత క్రిటికల్ అక్లైమ్డ్ ఆస్కార్ కి నామినేట్ అయినా ఈ ఫిలిం కూడా రెగ్యులర్ ఆడియన్స్ అంత కంఫర్టబుల్ గా చూడలేరు కదా. అంటే న్యూడ్ సెట్స్ ఉంటాయి, ఫ్యామిలీస్ ఎక్కువగా రాలేరు కదా. సో అది కూడా డ్రామా జోనర్. అయినప్పటికీ ఒక మంచి అచీవ్మెంట్ ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా కలెక్ట్ చేయగలిగింది. ఇక తర్వాత డ్యూన్ 2 హాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తమే ఆసక్తితో ఎదురు చూసింది. ఈ ఇయర్ లో ఎన్ని కమర్షియల్ ఫిల్మ్స్ వచ్చినా, హిట్స్ వచ్చినప్పటికీ ఇది మాత్రం హాలీవుడ్ కు ఒక ప్రైడ్ గా, వాళ్ళు ప్రౌడ్ గా చెప్పుకోగలిగిన ఫిలిం ఈ ఇయర్ లో ఇదే అవుతుంది. అంటే కమర్షియల్ గా, క్రిటికల్ గా అండ్ అవార్డ్స్ పరంగా కూడా. పోతే ఈ ఫిలిం బడ్జెట్ అనేది ఎంతో, దాంతో పాటు ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్, దాంతో పాటు యాక్టర్ శాలరీ ఎంత అనే దాని గురించి స్పెషల్ గా వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇక చాలా మంది హాలీవుడ్ ట్రేడ్ అనాలిసిస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రిడిక్ట్ చేసిన దానికన్నా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ వీకెండ్ కొద్దిగా ఎక్సీడెడ్ అయింది ఫిలిం. ముఖ్యంగా నార్త్ అమెరికాలోనే డ్యూన్ పార్ట్ 1 HBO Max OTT రిలీజ్ తో కలిపి రిలీజ్ చేశారు. కోవిడ్ టైంలో వచ్చింది. అండ్ పెద్ద పెద్ద ఫిల్మ్స్, ఒక 3-4 పెద్ద ఫిల్మ్స్ తోటి బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ వల్ల నార్త్ అమెరికాలోని కేవలం 110 మిలియన్స్ కలెక్ట్ చేసింది ఫైనల్ రన్ లో. కానీ ఇప్పుడు ఈ ఫిలిం ఓపెనింగ్ వీకెండ్ లోనే 82 మిలియన్స్ వరకు నార్త్ అమెరికాలో కలెక్ట్ చేసింది. సో ఆ హైప్ వేరే లెవెల్లో కనిపిస్తుంది. వరల్డ్ వైడ్ గా డ్యూన్ పార్ట్ 1 404 మిలియన్స్ కలెక్ట్ చేసింది. మొన్న రీ రిలీజ్ తో కలుపుకొని 435 మిలియన్స్ వరకు కలెక్ట్ చేసింది. ఈ ఫిలిం దాన్ని డబుల్ మార్జిన్ లో బీట్ చేస్తుందని హైప్ చాలా మందిలో ఈజీగా ప్రిడిక్షన్స్ లోని కనిపించాయి. ఇప్పటిదాకా ఓపెనింగ్ వీకెండ్ చూసుకుంటే 178.5 మిలియన్స్ కలెక్ట్ చేసింది. నేనైతే 750 మిలియన్స్ ని ఫిలిం వరల్డ్ గా క్రాస్ చేస్తుంది అనుకున్నాను. తిమోథీ చాలమెట్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసింగ్ అవుతుంది అనుకున్నాను. బట్ చాలా మంది 800 మిలియన్స్ ఈజీ అని చెప్పి ప్రిడిక్ట్ చేశారు. ఇప్పుడు చాలా మంది బాక్స్ ఆఫీస్ ట్రేడ్ వాళ్ళు అయితే మాత్రం ఈ ఫిలిం 900 మిలియన్స్ కి కూడా టచ్ చేయొచ్చని అనుకుంటున్నారు. రీజన్ ఏంటంటే ఈ ఫిలిం వరల్డ్ వైడ్ ఓపెనింగ్ వీకెండ్ లోని అపెన్హైమర్ ని బీట్ చేసేసింది. అపెన్హైమర్ ఒక పాపులర్ పర్సన్ మీద బయోపిక్ మాత్రమే కాదు, నోలన్ ఫిలిం గా, దాంతో పాటు బార్బీ క్లాష్ కూడా ఒక అడ్వాంటేజ్ అయింది. కాబట్టి ఆ ఫిలిం అనుకున్న దానికన్నా ఎక్కువ పర్ఫామ్ చేసేసింది. అలానే రీసెంట్ తిమోథీ చాలమెట్ గారి వోంకా ఫిలిం కూడా అనుకున్న దానికన్నా గట్టిగా పర్ఫామ్ చేసింది. బట్ ఆ ఫిలిం ఓపెనింగ్ వీకెండ్ కి ఆల్మోస్ట్ డబుల్ మార్జిన్ అనే రేంజ్ లో నార్త్ అమెరికాలోనే డ్యూన్ 2 బీట్ చేసింది. సో మరి ఇది తిమోథీ చాలమెట్ గారి కెరీర్ లో హైయెస్ట్ గ్రాసింగ్ అవుతుంది, కానీ ఎంతవరకు అన్ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేస్తుందో మరి చూద్దాం. బట్ హాలీవుడ్ కి మాత్రం నేను చెప్పినట్టు కమర్షియల్ గా అండ్ రివ్యూస్ పరంగా, అవార్డ్స్ పరంగా చాలా ప్రెస్టీజియస్ గా అవుతుంది ఈ ఫిలిం.